స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ అనే ప్రోగ్రామ్ కోసం ఈరోజు మా డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని ఈరోజు రావడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతి ఇయర్ మనం డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ పంపించాల్సి ఉంటుంది సార్. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సంకల్ప అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ లైవ్లీహుడ్ ప్రమోషన్ ప్రోగ్రామ్ కింద ఇవన్నీ కూడా డేటా చేస్తున్నాం. మీ దగ్గర స్కిల్ ఏ దానికి డిమాండ్ ఉంది వాళ్ళు చెప్తారు. GMDAC అండ్ BRA అండ్ వీళ్ళు చెప్తారు ఆ డిమాండ్ ఉంది. మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏంటి, దానికి దీనికి మ్యాచింగ్ చెప్పండి. జాబ్ ప్రొవైడర్, వాట్ ఆర్ ద స్కిల్స్ అండ్ పర్టికులర్ స్కిల్ సెట్ దట్ యు ఆర్ సర్చింగ్ ఫర్? ప్రైమరీ సెక్టర్, సెకండరీ వైజ్ సర్వీసెస్ ఆర్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అని పెడతారా? లేకపోతే స్కిల్ సెట్ దట్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ హౌస్ ట్రైనింగ్ బై ఆఫ్టర్ సెలెక్షన్, బిఫోర్ సెలెక్షన్ ఏమి ఉండాలి ఆ క్లాసిఫికేషన్ చేస్తారా? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ యూ వాంట్ టు గో త్రూ? చెప్పండి. ప్రొఫైల్ ఉంటుంది సార్. ఈ టోటల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా కన్వర్జెన్స్ చేసుకుంటూ ఏదైతే స్కిల్ గ్యాప్స్ ఉన్నాయో ఆ స్కిల్ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ కోర్సెస్ ప్లాన్ చేసి అవి పోర్టల్ ద్వారా దాన్ని డిస్క్రైబ్ పోర్టల్ ఉంది సార్. ఆ పోర్టల్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకు ఈ కోర్సెస్ మనం ట్రైనప్ చేసి వీళ్ళకి అన్ఎంప్లాయిడ్ యూత్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలని చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్. దీంట్లో ఫస్ట్ మీరు ఫైనలైజ్ చేస్తే సార్ ఆ కోర్సెస్ ని మన డిస్ట్రాక్ట్ పోర్టల్ అప్లోడ్ చేసి దాని ద్వారా మనం ఎక్కువగా టార్గెట్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది సార్. దానికి సంబంధించిన ట్రైనింగ్ పార్ట్నర్స్ కానీ డిఓటీస్ కానీ కండక్ట్ చేసి ఆ స్కిల్స్ మీద మనం అప్లోడ్ చేస్తుంది. దానికోసం ఈ రోజు మీటింగ్ పెట్టాం సార్. ఎవరైతే ఈ ప్రైమరీ సెక్టర్ అలాగే సెక్టర్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉన్నారో దాంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ ని దయచేసి మీరు ఆ కోర్స్ ఫైనలైజ్ చేస్తే ఏవి డిమాండెడ్ కోర్సెస్, అప్డేటెడ్ కోర్సెస్ ఏది డిమాండ్ కోర్సెస్ చెప్తే ఆ కోర్సు బట్టి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ పార్ట్నర్స్ కూడా మనం డిసైడ్ చేస్తాం సార్. ఈ ట్రైనింగ్ పార్ట్నర్స్ కి ఈచ్ క్యాండిడేట్ ఎంత పే చేస్తాము. మన కోర్స్ డిజైన్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఏపీలో ఈ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఎవరైతే వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాం సార్. ఇప్పుడు 100 రూపాయలు అర్న్ చేస్తుంటే ఒక స్కిల్ అయితే ఓకే 110 రూపాయలు వస్తుంది నాకు. దట్ ఈస్ వాట్ కదా స్కిల్లింగ్ అయితే. సో ఆ పార్ట్ లో అలా ఆలోచించుకోండి. జస్ట్ లెట్ టెల్ అని అనుకుంటున్నాను. దాంట్లో గ్రేడింగ్ చేయాలంటే కొంచెం స్కిల్ ఉంది. దట్ ఈస్ ద యాక్టివిటీ. వెదర్ కెన్ ఇట్ బి కన్వర్టెడ్ ఇంటూ కోర్స్ ఆర్ నాట్ వి డోంట్ నో. But it is your responsibility, sir. And you need to put forward the activities where you require intervention, which can increase